బాబాయ్ ఈసారి నువ్వు విజయవాడ వస్తే ఇక్కడ దొరికే స్టార్టర్ లో బిర్యానీలు మాత్రం అసలు మిస్ అవుతుంది బాబాయ్. ఈ రోజు మేము విజయవాడలో ఉన్న తెలుగు హౌస్కి వచ్చేసాం. ఇంకా లోపల అంబియన్స్ ఇరగొట్టేసింది. ఆ జనం ఏంటంటే బాబా మన భీమవరంలో జాతరలకు అంతమంది ఉన్నారా. ఇంకా స్టార్టర్స్ లో ఫస్ట్ కొత్తిమీర కూడా చెప్పేసారు. దీని టేస్ట్ కొత్త ఆడిపోయింది బాబాయ్. తర్వాత తెలంగాణ కోడి వింగ్స్ అంట. దీని టేస్ట్ బాగుంది. ఒరే దాన్ని అలా తినకూడదు, ఫస్ట్ దాని మీద నిమ్మకాయ పిండి అప్పుడు నమలాలా అన్నాడు మనోడు. తర్వాత బటర్ గార్లిక్ ఫ్రాన్స్ అంట. మెత్తకెళ్ళిపోతుంది ఫ్రాన్స్. బిర్యానీలో నల్లి బిర్యానీ చెప్పిన ముక్క చూసి ఎంత మెత్తగుందో పైకి లాగి తిడిపింది. కలద్దాలు నేలకేసి కొట్టి అనిపించింది కానీ కళ్ళు కనపడవు కదా. ఇంకా దీని టేస్ట్ అయితే తుక్కు రేగిపోయింది బాబాయ్. నువ్వు కనుక ఇక్కడ కొత్త ఇది మాత్రం ట్రై చేయడం మర్చిపోకు. ఇంకా ఇక్కడ వెజ్ థాలీ కూడా ఉంది. అందులో గురు ప్రతి ఐటమ్ ని వేసేసి వేడి వైట్ రైస్ నంచుకు తినడానికి రొయ్యలు ఎగురు కోడి కూర వేసుకుని గుద్దాడు. ఎలా ఉంది గురు అంటే అడ్రోడ్ తిరగడిపోయిందంట బాబాయ్. ఎంత స్వీట్ మాత్రం ఉంది కదా అని స్వీట్ గా ఆప్రికాట్ ఇలా ట్రై చేశారు. దడదలాడిపోయింది బాబాయ్. వీళ్ళ బాదం పాలు కూడా బాగున్నాయి. ఊరే అది మ్యాన్షన్ హౌస్ కాదురా. ఇంకా దీని లొకేషన్ వచ్చేసరికి మన విజయవాడ కామేతోపు సెంటర్ సోనో విజన్ ఎదురుగానే ఉంటది బాబాయ్. బాబాయ్ మీలో ముక్క లేకపోతే ముద్ద తగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. ఉంటాను మరి అయితే జాగ్రత్త.